2030 నాటికి అమరావతిని మోకీలు మార్పిడి రోబోటిక్ శస్త్రచికిత్సలకు కేంద్రంగా మారుస్తామని సాయి భాస్కర్ హాస్పిటల్ చైర్మన్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. రోబోటిక్ సర్జరీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఖచ్చితత్వం పెరగడంతో పాటు ఇన్ఫెక్షన్ రేటు గణనీయంగా తగ్గినట్లు వెల్లడించారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో రోబోటిక్ విజన్ డాక్యుమెంటరీ 2030ను ఆయన ఆవిష్కరించారు. 2030 నాటికి 20,000 రోబోటిక్ మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలను నిర్వహిస్తామని నరేందర్ రెడ్డి చెప్పారు. ముఖ్యంగా అమరావతి రీజన్లో గుంటూరు విజయవాడలో ఫ్యూచర్ డెస్టినీ ఆఫ్ జాయింట్ రీప్లేస్మెంట్ విల్ బీ అమరావతి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ది నెంబర్ ఆఫ్ సర్జరీస్ మేము చేస్తున్న సర్జరీస్ వేల సంఖ్యలో పెరుగుతూ వస్తూ ఉన్నాయి. ఇటువంటి ఏరియాలో ఎప్పుడైతే మనం వరల్డ్లో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ రోబోటిక్స్ కూడా తీసుకురాగలిగితే మన ఏరియాలోనే మనం హెల్త్ టూరిజం డెవలప్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. హెల్త్ టూరిజం డెవలప్ అవ్వాలంటే ఒక క్యాలిక్యులేటెడ్, ఒక ఎవిడెన్స్ బేస్డ్, ఒక డేటా బేస్డ్ మన రిజల్ట్స్ కానీ ప్రజెంట్ చేయగలిగితే ది పేషెంట్స్లో కాన్ఫిడెన్స్ వచ్చి ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంది. దానికోసమే 2030గా పెట్టుకొని మెయిన్గా పేషెంట్ అవేర్నెస్ పెంచుకోవాలి, హాస్పిటల్ రిజల్ట్స్ బాగుండేటట్టు చూసుకోవాలి, యంగ్ సర్జన్స్కి ట్రైనింగ్ ఇస్తూ పోవాలి. అలాగే మనం మంచి పబ్లికేషన్స్, పేపర్స్ తీసుకొచ్చినట్లయితే మన ప్రదేశంలో ఉన్న మోకాళ్ళు ఏ సైజులో ఉన్నాయి, మన ప్రదేశంలో ఉన్న తొంటి జాయింట్లు ఎలా ఉన్నాయి, వాటిలో పట్టుత్వం ఎలా ఉంది, మనం ఆపరేషన్ చేసేటప్పుడు ఎటువంటి జాయింట్స్ని మనం జాగ్రత్త వహించాలి, అమెరికన్ ఇంప్లాంట్స్ వాడుతున్నాము, ఇండియన్ జాయింట్స్కి ఆపరేషన్ చేసేటప్పుడు హౌ టు కంబైన్ దోస్ టూ అంటే మనం చేసే రీసెర్చ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది 2020కి నాకు 2030కి ఐ థింక్ మన అమరావతి ఏరియా విల్ బీ ద టాప్ లీడింగ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ అని అనుకుంటా ఉన్నాను. ఐ థింక్ ఫ్యూచర్ విల్ బీ హెల్దీ నీస్, అంటే నీస్ హ్యాపీగా ఉంటాయి, ఎన్విరాన్మెంట్ హ్యాపీగా ఉంటుంది. మేము అందరం కలిసి వీ విల్ వాక్ నాతో గ్రీన్ మైల్స్, నాతో పాటు మీరు కూడా యూ వాక్ గ్రీన్ మైల్స్, వీ మేక్ అండ్ వీ వాక్ డిస్టెంట్ మైల్స్. ఈ విజన్తో 2030కి వీఆర్ ప్లానింగ్.